ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మరీ కోరుకుంటున్నాను. మొన్న 13వ తేదీ నైట్ 14th టైము గిరివలం చేయడం జరిగిందండి. అసలు ఎక్కడ చూసినా హెవీ రెయిన్స్. ఆ రోజు నేను వేలూరు దాకా వెళ్ళాను. ఎందుకో నాకు తిరుక్కొని వచ్చాననిపించింది, కానీ నా మనసు ఒప్పుకోలేదు. ఏదో బాధ, ఏదైతే జరుగుతుందని చెప్పేసి ఆయన పైనే, అన్నామలై పైనే భారం వేసేసి అరుణాచలం వెళ్ళడం జరిగింది. అక్కడికి పోతే వర్షాలు లేవు. ఇంకొక మిరాకిల్ నాకు జరిగిందండి. ఇది మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే. ఏంట్రా అంటే, నాకు ఆ రోజు హెవీ కోల్డ్, కాఫ్, లైట్ ఫీవర్ ఉండింది. ఆడ గిరివలం పాతికి వెళ్ళానండి. ఏ ఫీవరు లేదు, కోల్డు లేదు, కాఫు లేదు, నార్మల్గా ఉండింది. అసలు 15 కిలోమీటర్స్ ఎలా నేను గిరివలం చేశానో నాకే తెలియదు. అదే చెప్పాను కదా, మనం ఎన్నో వీడియోలో కూడా చెప్పాము. అక్కడికి వెళ్తే అన్నామలయారే బాధ్యత తీసుకుంటాడు. మన బాధ్యత అన్నామలయారే తీసుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు వీళ్ళు ఉన్నప్పుడు వెళ్ళేసి అరుణాచలం వెళ్ళేసి గిరివలం చేసేసరండి. ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. అరుణాచల శివ హర హర మహాదేవ శంభో శంకర అన్నామలయార్కే హరోహర అని ఆడ ప్రేయర్ చేస్తుంటే రాజగోపురం కాడ మనసుకి తెలియని ఆనందం. నాకు అసలు నేను ఎలా గిరివలం చేశానో ఈ 14th టైం నాకే తెలియదు. ఇంటికాడ అసలు హెవీ హెల్త్ ఇష్యూగా ఉండింది, కోల్డ్, కాఫ్, ఫీవర్. అసలు గిరివలం పాతికి గోపురం కాడికి పోయి ఆయన పర్మిషన్ తీసుకున్నాను, ఏ ప్రాబ్లము నాకు రాలేదండి. అంత హ్యాపీగా నాకు గిరివలం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మేము మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. ఓం అరుణాచలేశ్వర హర హర మహాదేవ శంభో శంకర అన్నామలయార్కే హరోహర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం అరుణాచల శివ. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.